త్వరగా వీళ్ళని పట్టుకోండి. బయట నుంచి గట్టిగా ఎవరు అరిచిన శబ్దం వస్తుంది. అవును, రండి వెళ్ళి చూద్దాం. త్వరగా రా హనీ. విరిగిపోయింది. నీకేం కాలేదుగా? సారీ. అరే, మీలాంటి వాళ్ళ వల్లే నాకు చాలా పెద్ద సమస్య అయిపోయింది. అందుకే బయటికి రాలేకపోతున్నాను. అవును, మా వల్ల నువ్వు అంత టెన్షన్ ఏం పడ్డావు? అసలు నువ్వు ఎవరో? నేనెవరు అంటే ఇంతవరకు ట్రైన్ లో ఎక్కడానికి భయపడేవాడిని. గంటలో టికెట్ తీసుకుంటే భయపడాల్సిన అవసరమే లేదు. జ్ఞాపకం వచ్చింది. ఇదే నేను మర్చిపోయాను. ఇదే నాకున్న సమస్య. ఒక్కసారి మర్చిపోతే మళ్ళీ గుర్తే రాదు. ఏం మర్చిపోయారు? మర్చిపోయాను. ఇతని తలకి ఏదో దెబ్బ తగిలింది అనుకుంటాను, అందుకే అన్ని మర్చిపోయాడు. అలాగా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను ఎవరిని కలవడానికి వచ్చానంటే హనీ బన్నీ జోర్దార్ పోపెట్ని. ఆ హనీ బన్నీ పొపెట్ జోర్దార్ మేమే. అది ఎవరంటే దోపిడి దొంగ క్రూస్ నా తమ్ముడిని దారుణంగా దాచిపెట్టి ఉంచాడు. ఏంటి డాకు క్రూడ్ సింగా? తను చాలా దారుణమైన మనిషి. కానీ అసలు ఎందుకో నీ సోదరుని గుహలో బంధించాడు? ఆ దోపిడి దొంగ క్రూస్ కి బోరు కొడుతుందని నా అమాయకుడైన తమ్ముడిని తీసుకువెళ్లి దోచేసి వాడి దగ్గర డబ్బుల్ని దోచేశాడు. వాడిని తీసుకురమ్మంటే ఎవరు చూసినా సరే భయపడుతున్నారు. నా అమాయకుడైన తమ్ముడిని బంధించేసి వాడితో గూటి పిల్ల ఆడుకుంటూ వదలను అని అంటున్నాడు. ఏం చెయ్యాలి? ఆ క్రూడ్ సింగ్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. నువ్వు అసలు దిగులు పడకో, మేము నీకు సాయం చేస్తాంలే. అదంతా సరే గానీ ఆ దోపిడీ చేసేవాడు అడ్రస్ నీ దగ్గర ఉందా? అడ్రస్ మర్చిపోకుండా ఉండడం కోసం నా వెనకాల టాటూ అంటించుకున్నాను, చూడండి. కానీ నీ వెనకాల ఎటువంటి టాటూ లేనట్టుగా కనిపిస్తోంది. అదే నేను ఆలోచిస్తున్నాను. టాటూ ఎక్కడంటే చాలా గుర్తు రావడం లేదు. ఏదైనా గుర్తుందా? నిజంగానే నీ తమ్ముడు కనిపించకుండా పోయాడా? అవునవును, బాగా గుర్తుంది. నా తమ్ముడిని నేను ఎలా మర్చిపోతాను? ఈయన మీ తమ్ముడా? ఆ, అవును, అయితే ఈయన చెప్పేది కరెక్టే. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను. ఇతని తమ్ముడిని వెతికి వెతికి మనల్ని మనమే మర్చిపోయేలా ఉన్నాం. రండి మిత్రులారా, మనం తనకి సాయం చేద్దాం. అరే ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చెప్పండి. అరే, మర్చిపోయాను. ఒరే బాబు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నేను పాప్కార్న్ తయారు చేస్తున్నాను. మనమంతా ఇక్కడికి పిక్నిక్ కోసమే కదా వచ్చాము. పోయింది పో. మనం అందరం మీ తమ్ముడిని వెతుక్కునే ఇక్కడికి వచ్చాం. నా తమ్ముడా? నాకు తమ్ముడు ఉన్నట్టుగా ఎవరు ఇంతవరకు నాకు చెప్పలేదే. నిజం చెప్పాలంటే చిన్న వయసు నుంచి నా తమ్ముడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి థర్మామీటర్ తో చెక్ చేస్తే 205 అని ఖచ్చితంగా చూపిస్తుంది. వీడు ఖచ్చితంగా హనీ కన్నయ్యే. జ్ఞాపకం వచ్చింది. ఇక్కడికి నా తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చాం ఆ దోపిడి దొంగ నుంచి కాపాడడానికి. కానీ మీరు కామెడీ చేస్తున్నారు కదా. మీ తమ్ముడు కూడా తప్పిపోయి ఉంటే ఆ వేదన అనేది మీకు తెలిసేది. చేతిలో ఉతికి ఆరేసుకోవడానికి ముందే మర్యాదగా అడ్రస్ ఎక్కడో చెప్పు. అదుగో ఆ చోటే, రండి వెళదాం. ఇప్పుడు మనం ఈ నదిని ఎలా దాటి వెళ్ళాలి? మనం దీని సాయంతో ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి.
ఓ మర్చిపోయాను మనమందరం ఇక్కడికి పర్వతం ఎక్కడానికి వచ్చామా అవును. కానీ నాకు ఇదంతా వద్దు వద్దు. జ్ఞాపకం వచ్చింది. ఇదే ఆ క్రూస్ స్థలం. నాకు గుర్తొచ్చింది. అదిగో దాని వెనకాలే ఒక పెద్ద గుహ ఉంది. మిత్రులారా, ఆ డాకు క్రూడ్ సింగ్ ఇంకా వాళ్ళ మనుషులు ఇక్కడ కనపడడం లేదు. శుక్లేశ్వరిని కాపాడడానికి ఇదే సరైన సమయం. ఇక్కడ ఎవరు లేరు. తోలు తీసేస్తాను. మర్చిపోయాను. ఏం సరదంతా వీళ్ళు కరెక్ట్ టైంకి నాకు పిజ్జా తీసుకుని రాలేదు. ఒరే దద్దమ్మ, నీ సోదరుడిని అతనే గుహలో బంధించి హింస పెడుతున్నాడు. ఆ రాయి వెనకాలే ఉన్నాడు. పిజ్జా పగ తీర్చుకోవడానికి కాదు, మీ సోదరుని కాపాడడానికి వచ్చాం. అరే ఇటు చూడండి అన్నయ్య, మీరు మా దగ్గర నుంచి 500 చాక్లెట్లు తీసుకున్నారు. అవి ఎప్పుడు తిరిగిస్తారు? ఓ, జ్ఞాపకం వచ్చింది. ఓహోహోహోహోహో. నాకు అంతా గుర్తొచ్చింది. మా తమ్ముడిని కాపాడడం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఈ నలుగురిని కూడా నేను ఇక్కడ పాతి పెట్టబోతున్నాను. ఈ వార్త పేపర్ లో ఫ్రంట్ పేజీలో తప్పకుండా వస్తుంది. అన్నయ్య, స్మైల్ ఇవ్వండి. త్వరగా వీళ్ళని పట్టుకోండి. అన్నయ్య, పైకి లేవండి, స్మైల్ ఇవ్వండి. ఓ, మళ్ళీ మర్చిపోయాను. సాధారణంగా అందరూ టమాటాలతో కొడతారు. వెళ్ళేమిటి అరటి పళ్ళతో కొడుతున్నారు? ఉదయం నుంచి నేనేమీ తినలేదు. ఇప్పుడు ఈ అరటి పళ్ళు తింటాను. అరటి పండుని తోలు తీసే తినాలి. ఒరే అన్నయ్య, ఆల్రెడీ ఇతను అన్ని మర్చిపోతున్నాడు. నువ్వు మళ్ళీ అతన్ని కొత్తగా కన్ఫ్యూజ్ చేయకో. సారీ సారీ బన్నీ. విను, అరటి పండుని తోలు తీసుకొని తిను. సరే ఇలా చూడు, నువ్వు నా దగ్గర నుంచి 500 చాక్లెట్లు తీసుకున్నావు కదా, అవి ఎప్పుడు తిరిగిస్తావు? జ్ఞాపకం వచ్చింది. ఏమిటి 500 చాక్లెట్లా? మీరు నా తమ్ముడిని కాపాడడం కోసమే కదా వచ్చారు. ఏయ్, అరే వీళ్ళు కింద పడిపోయారు కదా. అదండి, తమ్ముడిని కాపాడుదాం. కానీ వీళ్ళని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. ఆ, రండి వెళ్దాం. వెళ్ళి వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఉండండి, నేను కూడా మీతో పాటు వస్తున్నాను. క్రూడ్ సింగ్, నీ న్యూస్ ఫ్రంట్ పేజ్ లో రావాలనేదే కదా నీ ఆశ. అన్నయ్య, ప్లీజ్ స్మైల్ ఇవ్వండి. సరే వదిలేయండి. మీరు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తుందని చెప్పారు కదా. కానీ పేపర్లో నీ ఫోటో పేరు రావాలంటే వాళ్ళ తమ్ముడిని వదిలేసేయి. ప్రజలందరికీ సేవ చేయి. పత్రికలో నీ పేరు వస్తుందో రాదు, అందరి దగ్గర నీకు మంచి పేరుంటుంది. ఇంకా అర్థం కాలేదా? మంచి చేయి, మంచే జరుగుతుంది. నువ్వు మంచి విషయాలు ఏమైనా చేసావంటే నువ్వు మిగతా వాళ్ళకి బాగా నచ్చుతావు. సరే ముందు మీరు నన్ను వదిలేయండి, ఆ తర్వాత వీళ్ళ తమ్ముడిని నేను వదిలేస్తాను. అన్నయ్య సూపర్, స్మైల్ ఇవ్వండి.
మర్చిపోయాను. అరే బోపాజీ, మీరెప్పుడు వచ్చారు? బోపాజీ కాదు, మీ తమ్ముడు. నాకు తెలుసు. నాకు ఇవన్నీ చెప్పకు రామ్లాల్. మళ్ళీ మర్చిపోయాడు. ఒకే ఒక నిమిషం. అన్నయ్య, నా 500 చాక్లెట్లు ఎప్పుడు తిరిగిస్తారు? జ్ఞాపకం వచ్చింది. నువ్వు చాక్లెట్ల గురించి చెబుతున్నావు కదా, నాకు బాగా జ్ఞాపకం వచ్చింది. ఇతనే నా తమ్ముడు. మీరు ఇతన్ని వదిలేశారు. మీ రుణం నేను మర్చిపోను. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. అన్నయ్య, ఇంకొకసారి స్మైల్ ఇవ్వండి. బాగా ఆలస్యం అయిపోయింది. రండి, మనం అందరం ఇంటికి వెళ్ళాలి.